ఇలా ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటే ఆ కలే వేరుంటుంది కదా. సహృద ఇలా లంగావోని వేసుకుని దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసుకొని ఇలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే రియల్లీ లక్ష్మీదేవి తిరిగినట్టే అనిపిస్తుంది ఇంట్లో. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. ఒక జ్యువెలరీ షూట్ ఉంటే షూట్ కోసం అయితే ఇక్కడికి వచ్చాం. త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ మనం అనుకున్న రోజే లేట్ అవుతుంది. సహృద అయితే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చెక్ చేసుకుంటుంది ఎలా వచ్చాయని. బాగా రాలేదు అని మళ్ళీ తీయించుకుంటుంది. అంతే, వర్క్ ఎంత ఇంపార్టెంట్, దాని వాల్యూ ఏంటి అనేది తెలిస్తే చాలు. షూట్ అయితే కంప్లీట్ అయింది. ఫోటోగ్రాఫర్స్ సహృద కలిసి ఇక్కడ ఏదో గిఫ్ట్స్ ఇస్తున్నారంటే ఓపెన్ చేస్తున్నారు. తీరా నేను వచ్చాక చూస్తే అవి ఏంటో అని ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. బట్ చూసేసరికి బాక్సెస్ అనమాట. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తే బాక్స్ వచ్చింది. సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తే ఇంకేదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా బాక్సే అనమాట. థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తే ఏదో వస్తుంది అనుకున్నారు, అది కూడా బాక్సే. అందుకే ఫుల్ గా నవ్వేశారు ఇక్కడ. పచ్చడి వేసుకో, స్కూల్కి వెళ్ళేటప్పుడు సాంబారు పెరుగు వేసుకో. ఈ ప్లాన్ మాకు రాలేదు. ఇంట్లో అమ్మలకు తెలిసి ఈ బాక్సెస్ ఇంత ఇంపార్టెంట్. కిచెన్ లో 1000 బాక్సెస్ ఉన్నా ఇంకో 100 కావాలంటారు. చేతిలో కెమెరా ఉంటే చాలు, ఓ 1000 క్లిక్స్ కొట్టాల్సిందే. కానీ కెమెరాకు నోరు ఉంటే బాగుండేది. వద్దురా మీ దుంపల దగ్గర ఆపండ్రా అని చెప్పేసి అనేది. సహృద ఎలా ఫొటోస్ తీసిందనే కదా మీ డౌట్. పర్లేదు, ఫొటోస్ అయితే బాగానే తీస్తుంది. బట్ ఆ ఫోటోగ్రాఫర్ కి నచ్చలేదనమాట. నా క్యాప్ సరిగ్గా రాలేదు, ఇది సరిగ్గా రాలేదు, అది సరిగ్గా రాలేదు అన్నాడు. మళ్ళీ తీసింది. సో ఫైనల్లీ అయితే బాగా తీసింది. సహృద ఫొటోస్ అయితే బాగా తీస్తుంది. ఓకే, మా షూట్ అయితే ఇలా కంప్లీట్ అయింది.